వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు విశాఖ ఉక్కు వార్తలలోని ముఖ్యాంశాలు. వైజాగ్ స్టీల్ RINL మరో మైలురాయిని సాధించింది. 16 మిల్లీమీటర్లు నుండి 36 మిల్లీమీటర్లు పరిధిలో దాని రీన్ఫోర్స్మెంట్ రీబార్లు కోసం కేర్స్ UK సర్టిఫికేషన్ను పొందింది. ఒక చారిత్రాత్మక క్షణం RINL కోసం శ్రేష్ఠత పట్ల మన నిబద్ధతను ప్రదర్శిస్తుంది. కేర్స్ ప్రమాణాల అంతర్జాతీయ మ్యాప్లో మన ప్రత్యేక మార్క్ను సృష్టించినందుకు వైజాగ్ స్టీల్ RINL కి గర్వకారణం. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్. కేర్స్ సర్టిఫికేషన్తో వైజాగ్ స్టీల్ RINL యూరోపియన్ యూనియన్, హాంకాంగ్, మయన్మార్, సింగపూర్ మరియు మరిన్నింటికి రీబార్ల కోసం తలుపులు తెరుస్తుంది. ఉక్కునగరం టౌన్షిప్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL నేషనల్ సేఫ్టీ డే వేడుకలు 2024లను శ్రీ అకే సోబ్తి CGM వర్క్స్ ఇన్ఛార్జ్ ప్రారంభించారు. చిన్న వయస్సు నుండే పిల్లలలో భద్రతా అలవాట్లను పెంపొందించడంలో కీలక పాత్రను నొక్కి చెప్పారు. RINL సురక్షితమైన జీవనశైలి కోసం ఆలోచనలను రేకెత్తించే థీమ్లు నిర్వహిస్తోంది. సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన భవిష్యత్తు కోసం పునాదిని నిర్మించడం ద్వారా మన పిల్లలకు భద్రతా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని కొనసాగిద్దాం. 2023 నుంచి 24 వరకు ఆర్థిక సంవత్సరానికి సభ్యుల ఖాతాల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ జమలపై 8.25% వార్షిక వడ్డీ రేటును సెంట్రల్ బోర్డ్ సిఫార్సు చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత ఈ వడ్డీ రేటు అధికారికంగా ప్రభుత్వ గెజెట్లో తెలియజేయబడుతుంది. తదనంతరం EPFO ఆమోదించబడిన వడ్డీ రేటును దాని చందాదారుల ఖాతాలలో జమ చేస్తుంది. విశాఖ ఉక్కు పరిశ్రమలో అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్థానిక సమస్యలను తక్షణం పరిష్కరించాలని మరియు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె భారత గ్రామీణ బంద్కు మద్దతుగా తేదీ ఫిబ్రవరి 16, 2024న వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరుపతలపెట్టిన సమ్మెకు సంబంధించిన నోటీసును యాజమాన్య ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. మరియు డిమాండ్స్తో కూడిన గోడ పత్రికను ప్లాంట్ లోపల స్టోర్స్ జంక్షన్ వద్ద స్టీల్ యూనియన్లు విడుదల చేయడమైనది. విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయరాదని, సెయిల్లో మెర్జ్ చేయాలని, గనులు కేటాయించాలని, నూతన వేతనాలు అమలు చేయాలని ఫిబ్రవరి 7, 8 తేదీలలో న్యూఢిల్లీలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాకు అనేక రాజకీయ పార్టీ నాయకులు, మేధావులు వచ్చి సంఘీభావం తెలిపారు. विशाखापट्टनम स्टील प्लांट, विशाखापट्टनम आंध्र प्रदेश. मोदी गवर्नमेंट has announced privatization 100% के लिए 3 साल के पहले 3 years से fighting against Modi government. Don't privatize Vizag steel plant. To merge with SAIL or as a government sector it will continue. So वही के लिए 2 दिन के लिए दिल्ली आया. Yesterday Constitution Club में सेमिनार कंडक्ट किया. आज जंतर मंतर में धरना इज गोइंग ऑन. डोंट प्रोवाइड विशाखापट्टनम स्टील प्लांट. ఫిబ్రవరి 8వ తేదీన జరిగిన NJSS సబ్ కమిటీ సమావేశంలో కాంట్రాక్టు కార్మికులకు ఇప్పటికే చెల్లిస్తున్న SMA, ASMAలకు అదనంగా సెయిల్లోని వివిధ స్టీల్ ప్లాంట్లో చెల్లించడానికి ఒప్పందం కుదిరిందని, దీని ప్రకారం మన ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికులకు $2,100 స్థానంలో $3,300 చెల్లించాల్సి ఉంది. అంటే $1,200 అదనంగా పెంచడానికి అవకాశం ఉందని స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ CTU నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. గనులు ఉక్కు మంత్రిత్వ శాఖలు సందేహాస్పద నేపథ్యం ఉన్న ప్రైవేట్ కంపెనీలకు విలువైన ఇనుప ఖనిజం గనులను కేటాయించగా, దశాబ్దాల ఫాలోఅప్ తర్వాత కూడా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RIN కి క్యాప్టివ్ ఇనుప ఖనిజం గనులను కేటాయించడానికి నిరాకరించాయని
ఇది మోడీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తెలుపుతుందని స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ యు రామస్వామి విమర్శించారు. Don't forget to like, subscribe and share the videos.